జమదగ్ని మహర్షి రేణుకాదేవి దంపతులకు శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడు జన్మించాడు. అతడి అసలు పేరు రామభద్రుడు. పరశురాముడు చిన్ననాటి నుండే అద్భుత శక్తులు కలిగి ఉండేవాడు. అతని గురువు శివుడు. శివుని ఆశీర్వాదంతో అతడు ఒక శక్తివంతమైన పరశువుని పొందాడు. అందుకే ఆయన పరశురాముడు అనే పేరు పొందాడు. ఒకరోజు మహాబలి క్షత్రియుడు కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమంలో ఉండే దివ్య గోవు కామధేనువు అతిథులకు అన్నపానాలు సిద్ధం చేసింది. కార్తవీర్యార్జునుడు సైనికులతో ఆ గోవును బలవంతంగా తీసుకెళ్లాడు. జమదగ్ని పరశురాముడు చాలా బాధపడ్డారు. పరశురాముడు కోపంతో కార్తవీర్యార్జునుడిపై యుద్ధానికి సిద్ధమై యుద్ధంలో అతడిని సంహరించాడు. అప్పుడు కార్తవీర్యార్జునుని కుమారులు ప్రతీకారంగా జమదగ్ని మహర్షిని హతమార్చారు. ఈ సంఘటన పరశురాముని చాలా బాధించింది. బాగా ఆలోచించి ధర్మాన్ని మరచిన క్షత్రియులను అంతమొందించాలని శపథం చేశాడు. అలా పరశురాముడు 21 సార్లు అధర్మపరులైన క్షత్రియులను సంహరించాడు. ఆయన అన్ని యుద్ధాలు ప్రతీకారం కోసం కాకుండా ధర్మ పరిరక్షణ కోసమే చేశాడు.